హాయ్ అండి. ఈరోజు నేను ఓరియో కేక్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు పెద్దవి 3 తీసుకున్నానండి. నేను డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. పాలు, కొంచెం బేకింగ్ పౌడరు, ఇలా ఓరియో బిస్కెట్స్ని ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టుకున్నాక స్మూత్ స్ట్రక్చర్లో వస్తుంది. కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే స్ట్రక్చరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. నేను దీనిలో కొంచెం ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. నేను ఇలా వేసుకొని జస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకున్నాను. మీరు పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఒక స్టాండ్ వేసుకొని హీట్ చేసుకోండి. నేను దానిలో పట్టేది ఇంకో మీడియం బౌల్ తీసుకున్నాను. దానిలో నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి పూసేసుకున్నాక ఇందాక మిక్సీ పట్టిన స్ట్రక్చర్ని ఆఫ్ వేసేసుకున్నాను. ఆఫ్ వేసుకున్నాక నేను డార్క్ చాక్లెట్ని పీసెస్ చేసుకొని ఇలా యాడ్ చేస్తున్నాను మిడిల్లో. మీ ఇష్టం, ఇది ఆప్షనల్ అండి. ఇలా మిడిల్లో వేసుకున్నాక మళ్ళీ దాని మీద నేను స్ట్రక్చర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక అందులోకి అది హీట్ అయింది కదండి, హీట్ అయింది దానిలో పెట్టేసుకున్నాక ప్లేట్ పెట్టేసుకోండి. దాని మీద ప్లేట్ పెట్టుకున్నాక మ్యాక్సిమం 35 to 40 minutes బ్రేక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. సో 40 minutes 35 minutes అయిపోయాక చూశాను, నాకు ఇంకా అతుక్కున్నాక ఇంకో 10 minutes ఉంచాను. 10 minutes అయిపోయాక ఇంకోండి ఇలా అయిపోయింది. చాలా స్మూత్గా వచ్చింది, పఫీగా వచ్చింది. చూస్తున్నారు కదండి. దాని మీద డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. సో నేను దాని మీద కరిగిచ్చేసుకొని దాని మీద వేసుకున్నానండి. సో వేసుకొని ఇలా డెకరేట్ చేసేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.